12వ వార్షికోత్సవం సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3, SI అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹399 మాత్రమే. వాలిడిటీ 3 నెలలు. విజయ్ కుమార్ సర్ ఇండియన్ ఎకానమీ సింగిల్ కోర్స్ ₹399 మాత్రమే. వాలిడిటీ 3 నెలలు. ఈ ఆఫర్ జూన్ 7 నుండి జూన్ 10 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల ముగిసిన 18th లోక్సభ ఎలక్షన్స్ 7 దశల్లో 7 విడతల్లో ముగిసాయి. చివరి విడత జూన్ 1 రోజున చూసాం మనం. అండ్ జూన్ 4 రోజున ఎన్నికల ఫలితాల గురించి కూడా మనం చూడడం జరిగింది, డిస్కస్ చేశాము. లోక్సభలో మ్యాజిక్ ఫిగర్ని దాటి ఎన్డీఏ మరొకసారి అధికారాన్ని కైవసం చేసుకుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. లోక్సభలో మ్యాజిక్ ఫిగర్ అంటే ఏంటి? లోక్సభలోని మొత్తం సంఖ్యలో బై 2 వచ్చిన వాల్యూ +1. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బీజేపీ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద హౌస్గా నిలిచింది. వరుసగా 3వసారి కన్సిక్యూటివ్గా 3rd టైం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఇక్కడ వార్తాపత్రికలు ఈరోజు అన్నీ చూస్తే మనకు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన వారని చెప్పేసి సంఖ్య గురించి చెప్తున్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 72 మందితో క్యాబినెట్ అని ఇచ్చారు. యాక్చువల్గా క్యాబినెట్ అనే పదాన్ని ఇక్కడ వాడకూడదు. క్యాబినెట్ కాదు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రిమండలికి క్యాబినెట్కి డిఫరెన్సెస్ ఏంటో చూసుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రానున్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కూడా అడగవచ్చు. క్యాబినెట్ ఈజ్ పార్ట్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి మంత్రిమండలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సంఖ్య ఎంతకు మించకూడదు? 15% ఆఫ్ లోయర్ హౌస్ ఆర్ లోక్సభ. ప్రజలు ఎన్నుకున్న సభలో 15%ని మించకూడదు. ప్రజలు ఎన్నుకున్న సభ అంటే ఏంటిది? 543. లోక్సభలో మొత్తం స్థానాలు ఎంత? 543. ఆ సంఖ్యను చూస్తాం అంతే, వ్యక్తులు కాదు, సంఖ్యను. ఆ 543లో 15% మించకుండా మంత్రిమండలి ఉండాలని ఒక రాజ్యాంగ సవరణ చట్టం చెప్తుంది. 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 సంవత్సరం, గుర్తుపెట్టుకోండి. సో సంఖ్య మాత్రం తీసుకుంటారు, కానీ మంత్రులుగా నియమించబడేటప్పుడు రాజ్యసభ సభ్యులైనా కానివ్వండి, లోక్సభ సభ్యులైనా కానివ్వండి నియమించవచ్చు. గుర్తుంచుకోండి, మంత్రిగా ఎవరైనా ఉండొచ్చు, సభలో సభ్యత్వం ఉండాలి. ఇది ఏ సభలో? బైకామరలిజం ఉంది మనకు. పార్లమెంట్లో 2 సభలు ఉన్నాయి. లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మెంబర్షిప్ ఉండాలి, లేనట్లయితే పొందాలి 6 నెలల్లోపు. సో సంఖ్య మాత్రం 543నే చూస్తారు. ప్రజలు ఎన్నుకున్న సభలోని సంఖ్య ఆధారంగా మంత్రిమండలి సంఖ్య అనేది నిర్ణయించబడుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 75 క్లాజ్ 1 ప్రధానమంత్రిని, తనతో కూడిన మంత్రిమండలిని, కేంద్ర మంత్రిమండలిని రాష్ట్రపతి నియమిస్తారు, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 75 క్లాజ్ 2 రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు మంత్రిమండలి కొనసాగుతుంది. అండ్ ఆర్టికల్ 75 క్లాజ్ 3 మంత్రిమండలి లోక్సభకు విశ్వాసం వ్యక్తపరచాలి, లేదా లోక్సభ విశ్వాసం ఉన్నంత వరకే కొనసాగుతుంది. లోక్సభకు సమిష్టి బాధ్యతను వహిస్తుంది సభ. ముఖ్యంగా మంత్రిమండలి, ప్రభుత్వం అనేది ఎక్కడ మనకు నంబర్ పరంగా చూసుకుంటే ఎక్కడ మనకి విశ్వాసం ఉండాలి అంటే లోక్సభలో గరిష్ట సభ్యుల మద్దతు ఉంటే మంత్రిమండలి కొనసాగుతుంది, అంటే ప్రభుత్వం కొనసాగుతుంది. ఇవన్నీ కూడా చూడండి, మీకు జస్ట్ బేసిక్గా చెప్తున్నాను. ఈ ఆర్టికల్స్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కషన్ కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 75 క్లాజ్ 4 వచ్చేసి ప్రధానమంత్రి మరియు మంత్రిమండలికి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం జరుగుతుంది అంటే రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం అనేది జరుగుతుంది. అండ్ 75 క్లాజ్ 5 కానీ 75 క్లాజ్ 6 కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. మంత్రిమండలికి సంబంధించిన జీతభత్యాలు ఇటువంటివన్నీ కూడా. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 74 క్లాజ్ 1
ప్రధానమంత్రితో కూడిన మంత్రిమండలి రాష్ట్రపతికి సలహాలు సూచనలు చేస్తుంది, మనం చూస్తూ ఉంటాము. అందులో భాగంగా 74 క్లాస్ 2 ఆధారంగా మంత్రిమండలి ఇచ్చే సలహాలు సూచనలు ఏ ఒక్క న్యాయస్థానంలో కూడా ప్రశ్నించరాదు. గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మంత్రిమండలికి సంబంధించి ఆర్టికల్ 74, 75, 77, 78 ఈ 4 ఆర్టికల్స్ ఖచ్చితంగా చూడండి. ఈసారి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది. సో మంత్రిమండలి ఉంటుంది, 74 ఆర్టికల్ అండ్ 75 మంత్రిమండలి నియమించేవారెవరు? రాష్ట్రపతి. అండ్ ఆర్టికల్ 77, 78 మిస్లీనియస్ ఏవైతే ఉంటాయో మరి పాలిటీ సిలబస్లో భాగంగా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఆర్టికల్స్ ఏవైతే గుర్తుపెట్టుకోండి. అండ్ మంత్రిమండలి సంఖ్య ఎంతకు మించకూడదు. అండ్ ప్రస్తుతం చూడండి 72 మందితో మంత్రిమండలిని నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం చేయడం అనేది చూడడం జరిగింది. అందులో క్యాబినెట్ ర్యాంక్ వారు 30 మంది అండ్ 41 మందికి సహాయక హోదా దక్కడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ స్టేట్ 3 రకాల మంత్రిత్వ శాఖల గురించి మనం చూస్తూ ఉంటాం. రాజ్యాంగం లేదు. క్యాబినెట్ మినిస్టర్స్ అని, మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ సహాయ మంత్రి హోదా, కానీ కొన్ని స్వతంత్ర హోదాలో ఉంటాయి, కొన్ని సహాయ మంత్రిగా క్యాబినెట్ మినిస్టర్కి సహాయకులుగా ఉంటారు. అండ్ డిప్యూటీ మినిస్టర్స్ ప్రస్తుతం అయితే అమల్లోకి లేదు, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి కేంద్ర మంత్రులుగా 5 తెలుగు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. సో మనకు కేంద్ర మంత్రులుగా ఈసారి తెలుగు రాష్ట్రాల నుండి 5 మంత్రులు ఉన్నారు. లాస్ట్ టైం తెలుగు రాష్ట్రాల నుండి ఒకే ఒక మంత్రి ఉండే, కిషన్ రెడ్డి గారు. సో ఇప్పుడు 5 మంత్రులు. సో తెలుగు రాష్ట్రాలకు చెందిన 5 ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు శ్రీకాకుళం ఎంపీగా ఉన్నారు. అండ్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు ఎంపీగా ఉన్నారు. అండ్ శ్రీనివాస వర్మ గారు నరసాపురం వారు ఉన్నారు. అండ్ తెలంగాణ నుంచి జి కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నారు. బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ ఎంపీ గారు ఉన్నారు. సో గుర్తుంచుకోండి. అండ్ నిన్న జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మన చుట్టుపక్కల దేశాధినేతలు ఎవరైతే ఉన్నారో హాజరైన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి. దేశాధినేతల పేర్లపైన క్వశ్చన్స్ వస్తాయి. దేశం ఏంటి అండ్ ఏ దేశాధినేత. సో పేరు ఇక్కడ చూస్తే మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన సందర్భంగా నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మాల్దీవ్స్ మహమ్మద్ మయూజ్. ఇంపార్టెంట్ ఇక్కడ ఇటీవల తరచు వార్తలకు వస్తున్నాయి, ఇండియాకి మాల్దీవ్స్కి దూరం పెరుగుతోంది. అండ్ నెక్స్ట్ శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే అండ్ సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ ఆరిఫ్ తదితరులు ఉండడం జరిగింది. సో నేపాల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మాల్దీవ్స్ అండ్ శ్రీలంక అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సీషెల్స్, షేక్ హసీనా. నెక్స్ట్ అండ్ రిపోర్ట్స్ పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయని మీకు చాలాసార్లు చెప్పాను. నిన్నటి గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కూడా చూడండి, రిపోర్ట్స్ పైన చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. మన CA 360లో మ్యాక్సిమం రిపోర్ట్స్ నేను కవర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే పెరిగిన గృహ అవసరాల వినియోగ వ్యయం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ రాష్ట్రాల గురించి కానివ్వండి, గణాంకాల గురించి కానీ క్వశ్చన్స్ అడుగుతారు. సో దేశంలో గృహ అవసరాల వినియోగ వ్యయంలో వివిధ సామాజిక వర్గాల మధ్య అంతరాలు క్రమేణా తగ్గుతున్నాయి. దశాబ్ద కాలంలో దేశంలో సగటు గృహావసరాల వినియోగ వ్యయం గణనీయంగా పెరిగింది. అండ్ ఈ మేరకు జాతీయ గృహావసరాల వినియోగ నివేదిక 2011-12 నుండి 2022-23 మధ్య కాలంలో దేశ పౌరులు సగటున గృహావసరాల కోసం వెచ్చిస్తున్న వ్యయాన్ని అధ్యయనం చేసి నివేదికను రూపొందించడం జరిగింది. SC, ST, BC సామాజిక వర్గాల వినియోగ వ్యయం 9.20 పెరిగిందంట. కాగా ఇతర వర్గాలు 8.5% పెరిగిందని ఈ నివేదిక వెల్లడించింది. గృహ అవసరాల వినియోగ వ్యయం అధికంగా పెరిగిందంట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2011-12లో దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో సగటు కుటుంబ నెల వ్యయం వినియోగ వ్యయం 1430 రూపాయలు ఉంటే 2022-23 వరకు 3773గా వచ్చింది. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, హెడ్డింగ్ రాసేసి ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. అండ్ పట్టణ ప్రాంతాల్లో సగటు కుటుంబ నెల వ్యయం 2011-12లో 2630 ఉంటే 2022-23 ఆర్థిక సంవత్సరానికి 6459కి పెరిగింది. అండ్ గృహావసరాల వినియోగ వ్యయంలో గ్రామీణ ప్రాంతాల్లో 46% ఆహార పదార్థాలకు, 54% ఇతర అవసరాలకు వెచ్చిస్తున్నారంట. అండ్ పట్టణ ప్రాంతాల్లో 39% ఆహార పదార్థాలకు, 61% ఇతర అవసరాలకు వెచ్చిస్తున్నారంట. అండ్ సగటు గృహావసరాల వినియోగ వ్యయంలో సిక్కిం మొదటి స్థానంలో ఉంటే ఛత్తీస్గఢ్ చివరి స్థానంలో ఉంది. గుర్తుపెట్టుకోండి, ర్యాంకింగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో MPCE గ్రామీణ ప్రాంతాల్లో 4870 ఉంటే పట్టణ ప్రాంతాల్లో 6782గా ఉందంట. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ పాయింట్ అయినా అడగవచ్చు. అండ్ ఆల్ టైమ్ హైకి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి నిల్వలు చేరుకోవడం జరిగింది. ఇటీవల RBI గణాంకాలు రిలీజ్ చేసింది. RBI డేటా ప్రకారం కిందటి నెల లాస్ట్ మంత్ మనం మే మంత్ని కనుక చూస్తే మేతో ముగిసిన వారానికి
భారతదేశ ఫారెక్స్ నిల్వలు $4.837 బిలియన్ల పెరిగి ఆల్ టైమ్ హై చేరింది. $651.51 బిలియన్ చేరుకుందంట. గుర్తుపెట్టుకోండి, ఈ సంఖ్య అడగవచ్చు. ఫారెక్స్ రిజర్వ్స్ గురించి రెగ్యులర్గా మనకు న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం, ఎవ్రీ మంత్ కూడా, ఎవ్రీ వీక్ కూడా చూస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ హిస్టరీకి సంబంధించి ఇటీవల బయటపడ్డ ఆనవాళ్ళు ఏవైతే ఉంటే వాటి గురించి చూడండి. బైరన్పల్లిలో జైన చౌముఖి శిల్పం అనేది ఇటీవల బయటపడింది. సో సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బైరన్పల్లిలో జైన చౌముఖి శిల్పం లభించినట్టు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని అంగడి వీరన్న ఆలయం సమీపంలో విగ్రహం ఆనవాళ్ళు ఉన్నాయంట. అండ్ 10వ శతాబ్దం నాటిదిగా, చాళుక్యుల కాలం నాటిదిగా ఈ విగ్రహాన్ని భావిస్తున్నారు. సర్వతోభద్ర విగ్రహంగా చరిత్రకారులు దీన్ని చెప్తున్నారు. అండ్ వార్తల్లో వ్యక్తులను కనుక చూస్తే ఇటీవల గోల్డెన్ వింగ్స్ అనే అంశంతో అనామిక ఇండియన్ నేవీ మహిళా పైలట్ వార్తల్లోకి వచ్చారు. భారత నౌకాదళకు చెందిన సబ్ లెఫ్టినెంట్ అనామిక బి రాజు ప్రతిష్టాత్మక గోల్డెన్ వింగ్స్ అవార్డు అందుకున్న తొలి మహిళ హెలికాప్టర్ పైలట్గా చరిత్రలో నిలిచారు. తమిళనాడులోని అరక్కోణంలో గల నౌకాదళ ఎయిర్ స్టేషన్లో కఠోరమైన 22 వారాల శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం మొత్తం 21 మంది అధికారులు తూర్పు నౌకాదళ కమాండింగ్ అధికారి వైస్ అడ్మిరల్ రాజీవ్ పెందార్కర్ చేతుల మీదుగా గోల్డెన్ వింగ్స్ అందుకోవడం జరిగిందంట. అండ్ ఇటీవల ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్, మట్టి కోర్ట్ అంటాము, క్లే కోర్ట్ అంటాము. ఫ్రెంచ్ కోర్ట్ రారాజ్ అని ఎవరి పేరు ఉంటుందంటే రఫెల్ నాదల్. సో ఇటీవల ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ అంటే ప్యారిస్ వేదికగా జరుగుతుంది. సో ఇటీవల ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా అల్కరాజ్ నిలిచాడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 21 ఏళ్ళ అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో జ్వెరేవ్పై అద్భుత విజయాన్ని సాధించాడంట. గుర్తుపెట్టుకోండి, అలెగ్జాండర్ జ్వెరేవ్పై ఇటీవల గెలుపొందడం జరిగింది. నిన్నటి రోజున జరిగిన మ్యాచ్లో గెలుపొందడం జరిగింది. మనం CA 360లో ఈ ఓపెన్స్ ఏవైతే మీకు వీటి గురించి స్పెషల్ వీడియోస్ కూడా చేస్తున్నాను నేను. సో మనం ఫ్రెంచ్ ఓపెన్ గురించి కానివ్వండి, దాన్ని ముగిసిన తర్వాత. అండ్ ఈ ఓపెన్ ఏదైతే ఉందో మీకు సింగిల్స్ గురించి ఇక్కడ చెప్తున్నాను, మిగతా డేటా మొత్తం కూడా మీకు CA 360 చెప్తాను చూడండి. సో విజేత వచ్చేసి ఫ్రెంచ్ ఓపెన్ విజేత వచ్చేసి అల్కరాజ్ అండ్ రన్నరప్ వచ్చేసి జ్వెరేవ్. అండ్ మహిళల సింగిల్స్ విభాగంలో కనుక చూస్తే ఇగా స్వియాటెక్ మరొకసారి టైటిల్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు అంటారు. అండ్ ఎవరిపైన అంటే జాస్మిన్ పౌలిని పైన గెలుపొందడం జరిగింది. అండ్ ఇటీవల ముగిసిన చెస్ ఛాంపియన్షిప్ విజేతగా మ్యాగ్నస్ కార్ల్సన్. సో వరల్డ్ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్సన్ సొంత గడ్డపై నార్వేలో జరిగిన నార్వే చెస్ ఓపెన్ టోర్నమెంట్లో ఛాంపియన్గా నిలిచాడు. మొత్తం 17.5 పాయింట్లతో అతను అగ్రస్థానంలో నిలవడం జరిగింది. అతను ఈ టోర్నీని గెలుచుకోవడం 6వసారి కావడం విశేషం. రీసెంట్గా జూన్ 8 రోజున ముగిసిన టోర్నమెంట్లో గెలుపొందడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, సో మంత్రిమండలి ప్రమాణ స్వీకారం, కేంద్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వము, అండ్ తెలుగు రాష్ట్రాల నుండి మంత్రులుగా 5. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిన్న మంత్రిమండలి ప్రమాణ స్వీకారానికి హాజరైన ఇతర దేశాధినేతలు, అండ్ పెరిగిన గృహావసరాల వినియోగ వ్యయం అని చెప్పేసి రిపోర్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ టైమ్ హైకి ఫారెక్స్ నిల్వలు అనే అంశము. నెక్స్ట్ వచ్చేసి బైరన్పల్లిలో జైన చౌముఖి శిల్పం ఇటీవల బయటపడింది, చరిత్రకి సంబంధించింది. అండ్ ఇండియన్ నేవీ మహిళా పైలట్ అనామికకు గోల్డెన్ వింగ్స్ ఈ పురస్కారం గెలుచుకున్న మొట్టమొదటి మహిళా అధికారి. అండ్ కింగ్ అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా, పురుషుల సింగిల్స్ విజేతగా అల్కరాజ్, మహిళల సింగిల్స్ విజేతగా ఇగా స్వియాటెక్. అండ్ నెక్స్ట్ నార్వే చెస్ ఓపెన్ విజేతగా మ్యాగ్నస్ కార్ల్సన్, నార్వే క్రీడాకారుడు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.